తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ నేతలు ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిన్న జరిగిన భారీ ర్యాలీలో ఖాకీ దుస్తులు ధరించారనే కారణంతో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేయడంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాకీ రంగు పోలిన దుస్తులు ధరిస్తే అరెస్టు చేస్తారా అని ప్రశ్నిస్తూ కార్మికులు, ఆటో డ్రైవర్లు కూడా సాధారణంగా ఖాకీ దుస్తులు ధరిస్తారని వైసీపీ నేత చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ చట్టం ప్రకారం వారిని అరెస్టు చేశారంటూ ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆల్రెడీ కేసు పెట్టేసినారు. అవును, ఎఫ్ఐఆర్ ఇంకా దాంట్లో మనకి చేసేసారు కదా. ఇప్పుడు మా యూనిఫామ్ వేసుకొని ఇంకోటి ఇప్పుడు కాదు కదా, అది కాకి చొక్కా అనేది ఏదైతే ఉందో అది సార్ వాళ్ళు కాకి చొక్కా వేసుకుంటారు. చెప్పండి సార్, ఏదైనా చట్టం ఉంటే చెప్పండి. సెక్యూరిటీని పెట్టుకున్నాము. ఏపీ పోలీస్ అని పెట్టుకున్నారు. 3 స్టార్స్, 2 స్టార్స్, 1 స్టార్ ఎవరు పెట్టుకున్నారు? నాకు ఏదైతే రాష్ట్రం మొత్తం బీఏసీ పైన ఒక ఉద్యమం లాగా జరిగినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వం వాళ్ళపైన వచ్చినటువంటి వ్యతిరేకతను ఓరవలేక ఈ రోజున కార్మికుల పైన వాళ్ళ కక్షను చూపిస్తున్నారు. మేము అడుగుతున్నాం, నిన్న చంద్రగిరిలో సుమారు 10,000 మందికి పైగా కార్మికులు, అదేవిధంగా నిరుద్యోగులు, అదేవిధంగా యువకులు, విద్యార్థి తల్లిదండ్రులు, నాయకులు అందరూ కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే ర్యాలీలో అద్భుతంగా విజయం ఇక్కడ ఓరవలేక ఈ రోజున రోజుకి వెళ్లే కూలీలైనటువంటి కార్మికుల్ని ఈ రోజున స్టేషన్లో తీసుకొని వచ్చి విచారణ అనే పేరుతో ఈ రోజున వాళ్ళపైన కేసులు బనాయించి వాళ్ళ భవిష్యత్తు పైన, వాళ్ళ పొట్ట పైన మీరు కొట్టి ఈరోజు ఏం సాధిస్తారని నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. చంద్రగిరి స్టేషన్కి వచ్చి అడిగితే ఎఫ్ఐఆర్ ఆల్రెడీ కట్టేసిన. నేను అడుగుతున్నా, ఏ సెక్షన్స్ మీద కట్టారు, దేనికి కట్టినారు? నేను కాకి చొక్కా అనేది ఓన్లీ పోలీస్ చొక్కానేనా, కార్మికులది కాదా? ఏదైతే ఆటో యూనియన్స్ వేసుకుంటారు, ఏదైతే డైలీ కార్మికులు వేసుకునే చొక్కా కాకి చొక్కా కాదని అడుగుతున్నాం. ఏవైతే ఆ కార్మికులకు ఏవైతే వాళ్ళని అరెస్ట్ చేసినారో వాళ్ళని విడిచిపెట్టేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. వాళ్ళపైన ఏదైతే అక్రమ కేసు బనాయించారో దానిపైన మేము ఇక్కడే నిరసన తెలియజేస్తాం.